హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ అరుణాని. ఏ అకేషన్ వచ్చినా, బంధువులు వచ్చినా, ఫ్రెండ్స్ వచ్చినా ముందుగా మనకు గుర్తొచ్చేది చికెన్ ఫ్రైని. తినే కొద్దీ తినాలనిపించే ఈ చికెన్ ఫ్రైని డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చూసేయండి. ఈ రెసిపీ మీ ఫేవరెట్ అయిపోతుంది. నేను తీసుకున్న క్వాంటిటీ 1 kg చికెన్కి చెప్తున్నానండి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. 1 స్పూన్ ఫుల్గా కారం, 1/2 టీ స్పూన్ పసుపు, 1.5 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఫ్రెష్గా తీసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. ఒకసారి ఇవన్నీ కలిసేలాగా కలుపుకుందాం. ఇలా కలుపుకున్న చికెన్ని 10 నుంచి 15 నిమిషాల పాటు నాననిద్దామండి. ఈ 1 kg చికెన్కి మసాలా ప్రిపేర్ చేసుకుందాం. మసాలా ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా 2 బిర్యానీ ఆకులు, లవంగాలు, దాల్చిన చెక్క, అలాగే ఒక 5-6 యాలక్కాయలు, ఒక 4-5 ఎండుమిరపకాయలు తీసుకుందామండి. టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే ఒక 2 స్పూన్స్ ధనియాలు. వీటిని మనం డ్రై రోస్ట్ చేసుకొని పౌడర్లా చేసుకోవాలండి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని 4 స్పూన్స్ ఆయిల్ తీసుకుందాము. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత 1 స్పూన్ జీలకర్ర, లవంగాలు, దాల్చిన చెక్క, 5-6 యాలక్కాయలు తీసుకొని ఫ్రై చేసుకుందాం. ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఇలా ఒక 5-6 పచ్చిమిరపకాయలని చీలికలు చేసుకొని వేసుకుందాం. మనకి ఈ ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు మంచి కలర్ అయితే రావాలండి. ఉల్లిపాయలు అయితే మనకి ఫ్రై అయిపోయినాయి అండి. కలిపి పెట్టుకున్న చికెన్ని వేసుకుందాం. ఇలా వేసుకున్న చికెన్ని ఆయిల్లో కలిసే వరకు కలుపుకోవాలండి. వాటర్ వేసే పని లేకుండా మనకి ఈ చికెన్ ఫ్రై రెడీ అయిపోతుందండి. ఇప్పుడు హై ఫ్లేమ్లోనే ఒక 5-10 నిమిషాలు మూత పెట్టుకొని కుక్ చేసుకున్నామంటే చికెన్లో ఉన్న వాటర్ బయటకు రిలీజ్ అవుతుంది. చూద్దామండి. ఇప్పుడు ఒక 5-6 నిమిషాలు అయింది మనం మూత పెట్టుకొని కుక్ చేసుకొని. ఇలా వాటర్ రిలీజ్ అయింది కదా, మనకి వాటర్ రిలీజ్ అయినప్పుడు హై ఫ్లేమ్లోనే పెట్టుకొని కుక్ చేసుకోవచ్చు. మనకి అడుగు మాడటం అంటే అలాంటిది ఏమీ ఉండదండి. ఇంకొక 5-6 నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకుందాం. మనకి వాటర్ అంతా ఇంకిపోయి ఆయిల్ అనేది పైకి రిలీజ్ అయ్యిందండి. ఆయిల్ పైకి రిలీజ్ అయిన తర్వాత ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు ఫ్రై చేసుకుందాము. మీకు ఈ టైంలో మీకు ఆయిల్ సరిపోనట్టుగా ఉంటే 1 స్పూన్ ఆయిల్ అయినా యాడ్ చేసుకోవచ్చు. లేదంటే 1-2 స్పూన్స్ 3 స్పూన్స్ వాటర్ అయినా యాడ్ చేసుకొని హై ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకుంటే వాటర్ అనేది త్వరగా ఇంకిపోతాయి. ఇలా ఆయిల్ రిలీజ్ అయ్యి మనకి పూర్తిగా అయితే చికెన్ అనేది కుక్ అయిపోయిందండి. ఇలా కుక్ అయ్యేటప్పటికి మనకి టైము 15 నుంచి 20 మినిట్స్ అయితే పట్టిందండి. చూసారా, చక్కగా చికెన్ పీసు కుక్ అయింది. మనకి పట్టుకుంటేనే ఊడిపోతుంది కదా, మెత్తగా ఫ్రై అయిపోయింది. ఇలా మనకి ఉడికిపోయిన చికెన్లోకి మనం మిక్సీకి వేసుకొని రెడీ చేసుకున్న పౌడర్ని వేసుకుందాము. 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఫస్ట్లో మనం మిక్స్ చేసి పెట్టుకోవడానికి 1.5 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నామండి. ఇప్పుడైతే ఒక 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. కారం 1.5 టీ స్పూన్ వేసుకుందాము. మనకైతే చికెన్ ఫ్రై రెడీ అయిపోయిందండి. ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకొని ఫ్రై చేసి పెట్టుకున్న కాజు కూడా వేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. చూశారు కదా, మీకు ఈ రెసిపీ అనేది నేను డీటెయిల్డ్గా మీకు అర్థమయ్యేలాగా చెప్పానని అనుకుంటున్నాను. కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళు కూడా ఈజీగా చేసుకునే రెసిపీ, బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు. నచ్చిందా మీకు ఈ రెసిపీ? నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. వీడియో స్కిప్ చేయకుండా చూశారు అంటే మీకు క్లియర్గా టిప్స్తో పాటు రెసిపీ నేర్చుకోవచ్చు. బాయ్.